హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగిన్ విత్ బీటీవీ. ఈరోజు మనం సాగర్ హైవేలో ఉన్న శ్రీ సిటీ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాం. ఈ ప్రాజెక్టు ఎన్ని ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంది, అలాగే ఈ ప్రాజెక్ట్లో రోడ్స్ ఎట్లా ఉన్నాయి, ఎమ్యూనిటీస్ ఏమిస్తున్నారు, అలాగే ఈ లొకేషన్ హైలైట్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత ఉంది, అలాగే మినిమం బడ్జెట్ ఎంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అలాగే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శ్రీ సిటీ ప్రాజెక్టుకి సంబంధించి మనతో పాటు ఆంజనేయులు గారు ఉన్నారు. సో ఆంజనేయులు గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి ఆంజనేయులు గారు, నమస్తే. నమస్కారం. సో ఇప్పుడు మనం ఇన్ జనరల్గా ఎనీ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అంటే డిటిసిపి మేజర్గా ఉంటాయి, హెచ్ఎండిఏ ప్రాజెక్టులు కొంచెం తక్కువే దొరుకుతాయి. అయితే ఇది హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అంటున్నారు కదా, ఈ ప్రాజెక్టు ఫస్ట్ ఎన్ని ఎకరాల్లో ఉంది, అలాగే ఇక్కడ ఇంటర్నల్గా ఏ కమ్యూనిటీస్ ఇచ్చారో అవి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి అందరికీ నమస్కారం అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం కూడా 32 ఏకర్స్ ప్రాజెక్ట్ అండి. దీంట్లో వచ్చేసి ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్. మనకు అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఎగ్జిట్ 12 సాగర్ హైవే ఎగ్జిట్ 12 ఏదైతే ఉందో అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనం చూసుకున్నట్లయితే మనకు 9 to 10 kmలో మనం ఈ ప్రాజెక్ట్లోకి వచ్చేస్తున్నాము. ఈ సాగర్ హైవే ఏదైతే ఉందో ఈ సాగర్ హైవే నుంచి మనం ఎగ్జాక్ట్గా ఒక 600 meters మనకు లోపలికి వచ్చామంతే. సో ఇది కూడా మొత్తం కూడా 100 feet రోడ్ అనేది మనం ఫామ్ చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా 32 ఏకర్స్కి గాను మనం హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ అనేది తీసుకోవడం జరిగింది క్లియర్ టైటిల్లో. మన కస్టమర్కి ఏది కావాలన్నా కూడా మీ ముందు లింక్ డాక్యుమెంట్స్ కానివ్వండి, హెచ్ఎండిఏకి సంబంధించి కాపీస్ కానివ్వండి, రోడ్స్ ఎవ్రీథింగ్ అన్ని కూడా ఎంత విడ్త్ ఉంటాయి? సో మేజర్ రోడ్ వచ్చేసి 100 feet రోడ్ ఉంటుంది, అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 60 feet రోడ్స్ ఉంటాయి, అండ్ 40 feet రోడ్స్ ఉంటాయి, అండ్ 33 feet రోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఎమ్యూనిటీస్ పార్క్స్ లాంటివి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే యాజ్ పర్ హెచ్ఎండిఏ మనం ఏం చేస్తున్నామంటే అండ్ 60 feet రోడ్స్, 40 feet రోడ్స్, అండ్ 33 feet రోడ్స్ ఇస్తున్నాము. దీంతో పాటుగా బీటీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్ సప్లై, అండ్ క్లబ్ హౌస్లో వచ్చేసి స్విమ్మింగ్ పూల్, కిడ్స్ పూల్, షాపింగ్ మాల్, కాన్ఫరెన్స్ హాల్, ఈ విధంగా ఏంటంటే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్తో పాటు కలుపుకొని క్రికెట్ పిచ్ కానివ్వండి, బాస్కెట్బాల్ కానివ్వండి, ఈ విధంగా ఒక 40+ వరల్డ్ కప్ అమ్యూనిటీస్ తోటి ఈ మొత్తం కూడా మీరు చూసినట్లయితే ఈ చుట్టూ సరౌండింగ్స్ అంతా కూడా మొత్తం కూడా ఎవ్రీథింగ్ ఎంతో కూడా డెవలప్మెంట్ చేశాము. ఒక క్లబ్ హౌస్ ఒకటి పెండింగ్ అనేది ఉంది, అది మీ కమింగ్ సూన్ మనకు తొందరలోనే కంప్లీట్ చేస్తాము. అయితే ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ మనకు ఎక్కడ బయట కనపడట్లేదు, అంటే ఇంటర్నల్ ఎలక్ట్రిసిటీ, ఇంటర్నల్ డ్రైనేజ్ కానీ ఇక్కడ ప్లాన్ చేశారా, ఎట్లా చేశారు? మనం కంపేర్ చేసుకున్నట్లయితే హెచ్ఎండి డిటిసిపి కంపేర్ చేస్తే ఏంటంటే డిటిసిపిలో బయట ఉంటుందండి. యాజ్ పర్ హెచ్ఎండి ఏంటంటే మనకు ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ అండ్ వాటర్ సప్లై అనేది కూడా అండర్ గ్రౌండ్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం కంప్లీట్గా మీరు ఎక్కడ చూస్తున్నారు కదా, మీరు ఎక్కడ చూసినా కూడా మొత్తం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ సప్లై అనేది ఉండడం జరుగుతుంది. కంప్లీట్గా మంజీరా వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇమీడియట్ కన్స్ట్రక్షన్కి అయితే ఇది ఆల్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి, సో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా దీన్ని డెసిషన్ తీసుకోవచ్చు. అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఎలా ఉంటుంది? ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకు ది బెస్ట్ ఆప్షన్ అని నేనైతే చెప్పగలనండి. బికాస్ ఎందుకనంటే ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకున్నట్లయితే 60 kilometers 70 kilometers వరకు వెళ్ళిపోయి 15,000 గజం, 16,000 గజం ఈ విధంగా పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి చాలామంది వాళ్ళు రూపాయి కూడా కూడబెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. అదేంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే రేపు మా పిల్లల భవిష్యత్తు కోసం, లేదంటే వాళ్ళ పెళ్ళిళ్ళ కోసమో, చదువుల కోసమో ఇంకేదైనా పెట్టేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంకేదైనా వ్యాపారం ఏమైనా చేసుకుందాం అనే ప్లానింగ్లో చేస్తున్నారు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకున్నట్లయితే వెరీ షార్ట్ డిస్టెన్స్ ఈరోజు మున్సిపాలిటీలో కలిసిపోయింది, పక్కనే ఉన్నాము. సో ఇది అనేది ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుందండి. అండ్ మీరు ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకొని కూడా ఉండొచ్చు. అయితే లొకేషన్ వైజ్ ఏం హైలైట్స్? ఇందాక యూనివర్సిటీ ఒకటి అన్నారు మీరు. సో యూనివర్సిటీతో పాటు ఇంకా అసలు ఈ లొకేషన్కి ఉన్న హైలైట్స్ ఏంటండి? ఈ లొకేషన్కి హైలైట్ చూసుకున్నట్లయితే అవుటర్ రింగ్ రోడ్ అనేది ఫస్ట్ అండి, మున్సిపాలిటీలో ఉన్నాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పక్కన ఫాక్స్కాన్ కానివ్వండి, అండ్ ఆదిబట్ల, కుంగర్కాలం కానివ్వండి, అండ్ 19,330 ఏకర్స్లో ఫార్మాసిటీ కానివ్వండి. ఇన్ కేస్ ఫార్మాసిటీ అనేది దాంట్లో ఇంకా మినీ సిటీస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు మేజర్ అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఆర్ఆర్ కలెక్టరేట్ కానివ్వండి, సో ఈ విధంగా. సో అలాగే ఇది హైట్ చూస్తే చాలా హైట్లో కనిపిస్తుంది అనమాట. అవునండి. ఇది ఒక కొండ మీదే ఉన్నట్లుంది. వెదర్ చూస్తే బాగుంది. ఇది అడ్వాంటేజ్ ఎంతవరకు అయ్యే అవకాశం ఉంది? 100% ఇది మంచి అడ్వాంటేజ్ తోటి మనం తీసుకున్నామండి. ఎందుకనంటే ఆ ల్యాండ్ అనేది మంచి హిల్ టాప్లో అనేది మనం ఉండే దాన్ని ఏంటంటే మనం మొత్తం కూడా ఒక లెవెల్ చేసేసి దీన్ని అంతా కూడా చూసుకున్నట్లయితే ప్లాటింగ్ అనేది చేయడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే మనకు చుట్టూ కూడా ఒక హిల్ టాప్లో ఉన్నట్టుగా ఉంటాము.
ఫ్యూచర్‌లో ఇది ఎందుకు ఇలా ఇక్కడ చేసాము అంటే తి తర్వాత వచ్చేటువంటి ఫ్యూచర్ కూడా ఏంటంటే ఒక మంచి రిటర్న్స్ అనేది చూపిస్తుంది. ఎప్పుడైనా సరే అప్‌లో ఉన్న ప్రాపర్టీకి అనేది ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుందండి. డౌన్‌లో కంటే కూడా. సో ఫైనల్‌గా ఏ సైజెస్‌లో అవైలబుల్ ఉంటాయి ఈ దీంట్లో ప్రాజెక్ట్‌లో? వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనం 600 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ప్లాన్ చేసామండి. 150 ఉన్నాయి అండ్ 200 ఉన్నాయి, 300 ఉన్నాయి అండ్ 400 స్క్వేర్ యార్డ్స్, 500 అండ్ 600 వరకు కూడా ప్లాన్ చేసాము. ఫేసింగ్స్ చూస్తే ఏ ఫేసింగ్స్? ఫేసింగ్స్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఉన్నాయి అండ్ వెస్ట్ ఫేస్ ఉన్నాయి అండ్ నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ ఈ విధంగా కార్నర్స్ అనే అన్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్రైస్ బడ్జెట్ విషయానికి వస్తే స్క్వేర్ యార్డ్ ఎంత చార్జ్ చేస్తున్నారు? మినిమం ఇన్వెస్ట్మెంట్ దీంట్లో వచ్చేసి ఏంటంటే 150 స్క్వేర్ యార్డ్స్ అనేది మినిమం స్టార్టింగ్ ఉంటుంది. 150, 200, 300 ఈ విధంగా ఉన్నాయి. మినిమం చూసుకున్నట్లయితే ఏంటంటే 30 lakhs బిలోనే మన ఇన్వెస్ట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుందండి. విత్ ఇన్క్లూడింగ్ రిజిస్ట్రేషన్‌తో కంప్లీట్ చేసుకుంటాం. సో అయితే ఎవరైనా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. చేసుకోవడానికి అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి, నియర్ బై మున్సిపాలిటీ ఉందంటున్నారు. అవును. అయితే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఇది మినిమం డబల్ ఎప్పుడు అయిద్దని ఆలోచిస్తూ ఉంటారు. అవును. సో ఎప్పటికయ్యే అవకాశం ఉంది? మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమం ఇక్కడ ఒక 3 ఇయర్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది సార్. బికాస్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పక్కన చూసుకున్నట్లయితే బీడీఎల్ కానివ్వండి, ఎన్ఎస్జీ కానివ్వండి, ఆక్టోపస్ కానివ్వండి అండ్ ఫాక్స్ కానివ్వండి, ఆదిబట్ల కొంగరకలన్ కానివ్వండి, వీటన్నిటి కూడా ఇవేంటంటే ఆల్రెడీ వస్తున్నాయి. మనకి నోటిఫికేషన్స్ వచ్చాయి ఇవన్నీ అనేది కాదండి. ఈరోజు వచ్చాయి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్‌కు రెడీగా ఉన్నటువంటి ఏరియాస్ ఇవన్నీ కూడా. సో వీళ్ళందరూ కూడా నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక ప్లేస్ అనేది ఖచ్చితంగా చూసుకుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్‌కు ఖచ్చితంగా బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం. సో ఎవరైనా వచ్చి చూడాలి, చూసిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు అనుకుంటే ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? ఎట్లా షెడ్యూల్ చేసుకోవాలి? మా ఎంప్లాయీస్ ఉంటారండి ఖచ్చితంగా. వాళ్ళ దగ్గరికెళ్ళి క్యాబ్ తీసుకొనెళ్ళి పికప్ చేసుకొని డ్రాప్ చేస్తారు. 100% ఆ సర్వీస్ అనేది ఉంటుంది. సో మీ డీటెయిల్స్ ఇస్తే మనం కింద డిస్క్రిప్షన్‌లో పెడదాం. షూర్. సో చూశారు కదా, ఇది సాగర్ హైవేలో ఉన్న హెచ్ఎండిఏ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ గురించిన డీటెయిల్స్. సో ఆంజనేయులు గారిని మీరు కాంటాక్ట్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఈ సైట్ విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.